నుంచి గత ఆల్మోస్ట్ మోర్ దెన్ 30 years నుంచి మనం ఇల్లు కట్టుకుంటున్నాము. వాళ్ళకి ఏమైతే మనం డబ్బు శాంక్షన్ చేసేవాళ్ళు గతంలో దీంట్లో ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ కొంత సబ్సిడీ ఉండేది, కొంత లోన్ పొజిషన్ ఉండేది. ఆ లోన్ ఉంది కాబట్టి లబ్ధిదారులు లోన్ తిరిగి కట్టాలి ఉద్దేశంతో మార్టగేజ్ కింద అప్పుడు వాళ్ళకి ఉన్న డిఫామ్ పట్టాస్ అయితేనేమి, పొజిషన్ సర్టిఫికెట్స్ అయితేనేమి, హౌస్ డాక్యుమెంట్స్ అయితేనేమి మన దగ్గర హౌసింగ్ కార్పొరేషన్లో పెట్టడం జరిగింది. అటువంటి వాళ్ళు సుమారుగా 39 లక్షల మంది పట్టాస్ మన దగ్గర ఉండేది. అదేవిధంగా కొంతమంది స్వయంగా కూడా ఇల్లు కట్టేసుకునే వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఫ్రీగా కూడా కట్టారు. అటువంటి వాళ్ళు టోటల్ 12 లక్షల మంది ఉన్నారు. ఈ 39 లక్షల మంది 39 lakhs పీపుల్ ఎవరైతే డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నాయి వాళ్ళకి గృహం ఉన్నా కూడా దీనిపైన ఎటువంటి అధికారం వాళ్ళకి లేదు, టైటిల్ లేదు. ఎందుకంటే డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండేది కాబట్టి వాళ్ళు సేల్ చేయాలి అనుకున్నా, లేకపోతే గిఫ్ట్ చేయాలి అనుకున్నా, లేకపోతే మార్టగేజ్ పెట్టాలి అనుకున్నా వాళ్ళు దే వర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు డూ ఇట్. ఆల్మోస్ట్ 39 lakh పీపుల్. కాబట్టి చాలాసారి మనకు రిప్రజెంటేషన్స్ వచ్చినాయి, వాటికి ఏమైనా స్కీమ్ మీరు తీసుకువస్తే బాగా ఉంటుంది. అదేవిధంగా మనం ఏమైతే లోన్స్ ఇచ్చామో దీంట్లో ప్రిన్సిపల్ అమౌంట్ తక్కువ ఉన్నప్పటికీ కూడా టైం అయ్యేసరికి ఇంట్రెస్ట్ పెరిగిపోయి ఆల్మోస్ట్ ఒక హౌసింగ్ కార్పొరేషన్ నుంచి ఈ 39 lakh పీపుల్కి 14,000 కోట్ల రూపాయలు టోటల్ అమౌంట్ అవుట్స్టాండింగ్ ఉండేది ఈ లబ్ధిదారుల నుంచి. ఈరోజు కూడా అవుట్స్టాండింగ్ ఉన్నాయి. కాబట్టి దే వర్ రిక్వెస్టింగ్ కి కైండ్లీ వేవ్ ఆఫ్ సమ్ పోర్షన్. గతంలో కూడా 2014 వరకు 2004 నుంచి 2000 నుంచి 2014 వరకు కూడా వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ కింద వాళ్ళకి ఇంట్రెస్ట్ పోర్షన్ వేవ్ చేయడం జరిగింది. ఓన్లీ ఇంట్రెస్ట్ పోర్షన్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ కట్టాలి కానీ ఇంట్రెస్ట్ పోర్షన్ మాత్రమే వేవ్ ఆఫ్ చేశారు. కాబట్టి మళ్ళీ అటువంటి స్కీమ్ తీసుకువస్తే బాగుంటుంది అనేది గవర్నమెంట్కి చాలాసారి రిప్రజెంటేషన్స్ కూడా వచ్చినాయి. ప్రజల ప్రతినిధులు కూడా రిప్రజెంట్ చేశారు. అదేవిధంగా కాబట్టి పెద్ద మనిషితో ఆలోచన చేసి మొన్న ఆనరబుల్ సీఎం గారు క్యాబినెట్లో 16 సెప్టెంబర్ నాడు ఇవి స్కీమ్ని అప్రూవ్ చేశారు. దీనికి ముఖ్యమైన బెనిఫిట్స్ 4-5 ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏమంటే ప్రభుత్వం దాదాపు 10,000 కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరుగుతూ ఉంది. అంటే లబ్ధిదారులకి పెండింగ్ లోన్ పోర్షన్ ఎంత అయినప్పటికీ కూడా ఒక నామినల్ అమౌంట్, మన గ్రామీణ ప్రాంతంలో అయితే మీ అందరికీ తెలుసు 10,000 రూపాయలు, లేకపోతే మున్సిపాలిటీ అయితే 15,000, కార్పొరేషన్ అయితే 20,000. ఆ అమౌంట్ కట్టగలిగితే మిగిలిన అమౌంట్ ఎంత అయినా సరే అది కొంతమందికి అయితే 1,00,000 వరకు ఉన్నాయి. వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతం అయితే ఆల్మోస్ట్ 90,000 రూపీస్ ఒక్కొక్క ఇండివిజువల్కి వేవ్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఈరోజు 14,000 కోట్ల మనకు లోన్స్ ఉన్నప్పటికీ కూడా దాదాపు 10,000 కోట్ల పైన వేవ్ చేయడం జరిగింది. కాబట్టి బెనిఫిషరీస్కి ఫ్యూచర్లో కూడా దే విల్ నాట్ బి ట్రీటెడ్ ఎస్ డిఫాల్టర్. ఎందుకంటే ఒక వన్ టైం కింద సెటిల్మెంట్ అయిపోతుంది. నామినల్ అమౌంట్ కనుక కట్టగలిగితే బ్యాలెన్స్ లోన్ ఎంత ఉన్నప్పటికీ కూడా వేవ్ చేయడం జరుగుతుంది. నెంబర్ 1 పాయింట్. సెకండ్ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే వాళ్ళకి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎటువంటి అధికారం లేదు, ఈ టైటిల్ లేదు ఈ హౌస్ పైన. కాబట్టి ఈరోజు ఇవి వన్ టైం సెటిల్మెంట్ కనుక ఈ పథకం కింద చేయగలిగితే వాళ్ళకి ఏమైతే బ్యాలెన్స్ ఇది టైటిల్ డాక్యుమెంట్స్ ఏమైతే మన దగ్గర ఉన్నాయో అవి రిటర్న్ చేయడంతో పాటు వాళ్ళకి రిజిస్టర్డ్ ఫ్రీ హోల్డ్ డీడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రిజిస్టర్డ్ టైటిల్ కూడా మనం వాళ్ళకి ఇస్తున్నాము, అది కూడా మనం ఫైనలైజ్ చేసాము. కాబట్టి వాళ్ళు ఈ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్తో ఏమైనా అమ్మాలి అనుకున్న సేల్ కానీ, ఎలినేట్ కానీ, గిఫ్ట్ కానీ చేయవచ్చు. కాబట్టి దే బికమ్ అబ్సల్యూట్ ఓనర్స్ ఆఫ్ ది ల్యాండ్ అలాంగ్ విత్ ద హౌస్. 3 పాయింట్ ఏమంటే ఇది మార్టగేజ్ కూడా చేయవచ్చు వాళ్ళు అవసరం ఉంటే. ఇది బ్యాంకర్స్కి కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఈ డాక్యుమెంట్ ఏమైతే ఉందో అవి బ్యాంకర్స్ కూడా వెట్టింగ్ చేశారు. కాబట్టి ఇవి డాక్యుమెంట్ కనుక వాళ్ళు అవసరం ఉంటే వాళ్ళు మార్టగేజ్ పెట్టి బ్యాంకులో అప్ టు 75% ఆఫ్ ది
వాల్యూ, ఎందుకంటే ల్యాండ్ వాల్యూ ఇప్పుడు చాలా పెరిగినాయి అర్బన్ ఏరియాస్లో కానీ మండల్ హెడ్ క్వార్టర్స్లో కానీ. కాబట్టి 75% ఆఫ్ ద అమౌంట్ వరకు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఇవి మార్టిగేజ్ పెట్టి లోన్స్ కూడా తీసుకోవచ్చు, అప్పు కూడా తీసుకోవచ్చు బ్యాంక్ నుంచి. ఇది థర్డ్ అడ్వాంటేజ్. ఫోర్త్ అడ్వాంటేజ్ ఏమంటే ముఖ్యంగా ఏమైనా డాక్యుమెంట్ రిజిస్టర్ చేయాలి అంటే మనందరికీ తెలుసు రిజిస్ట్రేషన్ ఫీ, స్టాంప్ డ్యూటీ, యూజర్ ఛార్జ్ కట్టాలి. ఇవి అంతా కలిపి 7.5% అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూ ఆఫ్ ది ల్యాండ్ సపోజ్ 3 సెంట్స్కి 3 లక్షలు ఉంటే 7.5 అంటే 22,500 రూపీస్ కట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ పథకం కింద గవర్నమెంట్ అది పూర్తిగా వేవ్ చేయడం జరిగింది. కాబట్టి దే డి నాట్ హ్యావ్ టు పే ఎనీ రిజిస్ట్రేషన్ ఫీ కానీ, స్టాంప్ డ్యూటీ కానీ, యూజర్ ఛార్జెస్ కానీ. ఇవి 4 పాయింట్. 5 పాయింట్ ఏమంటే మామూలుగా రిజిస్ట్రేషన్ చేయాలంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. సబ్ రిజిస్టర్ ఆఫీస్ వీ నో దే ఆర్ నాట్ లొకేటెడ్ ఎవ్రీవేర్, అన్ని మండల్స్లో కూడా లేవు. మనకు 2-3 మండల్స్ కలిపి ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంది. అక్కడ వెళ్ళి దే మే హ్యావ్ టు వెయిట్ ఆల్సో. అక్కడ డాక్యుమెంట్ రైటర్కి కొంత డబ్బు ఇవ్వాల్సి వస్తుంది, సమయం పడుతుంది. కానీ ఈ పథకం కింద మనం గ్రామ సచివాలయంకి, విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరేట్స్కి దాదాపు 15,400 ఉన్నాయి మన దగ్గర. ప్రతి ఒక్క గ్రామంలో విలేజ్ సెక్రటరేట్ ఉంది, అదేవిధంగా వార్డులో ఉన్నాయి. వాటికి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. పంచాయత్ సెక్రటరీ మరియు వార్డ్ సెక్రటరీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి యాక్ట్ చేస్తారు, అది కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళు అక్కడ ఈ 10 నిమిషాల్లో వాళ్ళకి గ్రామంలో లేకపోతే వార్డులో వెళ్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేయడం జరుగుతుంది అక్కడ విత్ నో ఫీస్ ఎట్ ఆల్. ఇవి 5 పాయింట్. 6 పాయింట్ ఏమంటే మామూలుగా ఇవి అన్నీ ఏమైతే మనకు డిఫామ్ పట్టాస్ ఉన్నాయి లేకపోతే పొజిషన్ సర్టిఫికెట్స్ ఉన్నాయి, ఇవి అంతా ఇప్పుడు 22A ఉన్నాయి. 22A ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు పడదు. కానీ ఇక్కడ ఎవరైతే ఈ స్కీమ్కి బెనిఫిట్ తీసుకుంటారో వాటికి అటువంటి ల్యాండ్, అటువంటి సర్వే నంబర్స్ 22A నుంచి తీయడం జరుగుతుంది. దే విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ 22A లిస్ట్. కాబట్టి 22A లిస్ట్ నుంచి రిమూవ్ చేస్తే వాళ్ళు ఎటువంటి లింక్ డాక్యుమెంట్స్ లేకుండా ఇది మన ఇచ్చిన రిజిస్టర్డ్ డాక్యుమెంట్తో దే కెన్ గో ఫర్ రిజిస్ట్రేషన్ ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయాలి అంటే గిఫ్ట్ కోసం కానీ, మార్టిగేజ్ కోసం కానీ, సేల్ కోసం కానీ, అవి చేయాలి అంటే లీజ్ కోసం కానీ దే డి నాట్ ప్రొడ్యూస్ ఎనీ అదర్ లింక్ డాక్యుమెంట్. ఇవి డాక్యుమెంట్తో 22A నుంచి కూడా తీయడం జరుగుతుంది. కాబట్టి దే కెన్ ఫ్యూచర్లో కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయవచ్చు. సో దిస్ ఇస్ ద 6th అడ్వాంటేజ్. 7th పాయింట్ ఏమంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఇవి 6 పాయింట్స్ ఏమైతే ఉన్నాయో అవి దిస్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ 39 lakh పీపుల్. ఒక 12 లక్షల మందికి వాళ్ళు అప్పు కింద మనం శాంక్షన్ చేయలేదు, వాళ్ళకి ఫ్రీగా ఇల్లు కానీ వాళ్ళు సొంతగా ఇల్లు అయినా కట్టుకున్నారు. అటువంటి వాళ్ళు ఏం కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు కోసం ఓన్లీ 10 రూపీస్లో మాత్రమే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అండ్ సేమ్ డాక్యుమెంట్ మనం ఏమైతే వేరే వాళ్ళకి ఇస్తున్నామో వాళ్ళకి అప్పు లేదు కాబట్టి ఆ నామినల్ అమౌంట్ కూడా కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకి పూర్తిగా ఉచితంగా ఓన్లీ 10 రూపీస్తో, అంటే నామినల్ అమౌంట్ ఉండాలి ఉద్దేశంతో ఓన్లీ 10 రూపీస్తో సంపూర్ణ హక్కు ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్ ద స్కీమ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బెనిఫిట్ 51 lakhs. ఇంకొకటి ఇది వాలంటరీ స్కీమ్ ఉంది, ఇది ప్రజల స్వేచ్ఛ, కానీ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి దీనికి. కాబట్టి మనం మన స్టాఫ్కి కానీ సిబ్బందికి ఇది వైడ్ పబ్లిసిటీ చేయాలి. దీనికోసం మనం పోస్టర్స్ తయారు చేసాము, ప్యాంఫ్లెట్స్ తయారు చేసాము, ఒకటి మూవీస్ కూడా తయారు చేసాము. త్వరలో అది ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా మనం ఇవ్వడం జరుగుతుంది, అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అని కూడా అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం ఇది 16 సెప్టెంబర్ నాటికి క్యాబినెట్ అప్రూవ్ చేశారు. తర్వాత చాలా ప్రక్రియ జరిగింది. అవి లిస్ట్ అంతా మన ఇవి రికార్డ్స్ అంతా మన ఈజ్ హౌసింగ్ ఆఫీస్లో అక్కడ ఉండేది, అవి అంతా కంప్యూటరైజ్ చేసి మళ్ళీ విలేజ్ అండ్ వార్డ్స్కి పంపించేసి అక్కడ వాళ్ళు కంప్యూటరైజ్ చేసి దెన్ దే హ్యావ్ గివన్ ఇట్ టు ది విఆర్ఓస్, అదేవిధంగా డిజిటల్ అసిస్టెంట్స్, తర్వాత మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ వాళ్ళు ప్రతి ఒక్క లబ్ధిదారుల దగ్గర వెళ్ళి ఇక్కడ మెజర్ చేసి
పొజిషన్లో ఉన్నారు, వాళ్ళు ఓన్గా ఉన్నారా, ఒరిజినల్ లాటీ ఉన్నారా, లీగల్ హైర్ ఉన్నారా, లేకపోతే వేరే వాళ్ళకి ఏమైనా అమ్ముకున్నారా, అటువంటి వాళ్ళది టోటల్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సర్వే నెంబర్ ఎంత, ఎక్స్టెంట్ ఎంత, బౌండరీ ఎంత, అవెంత మెజర్ చేసి మళ్ళీ కంప్యూటరైజ్ చేసి విఆర్ఓ హ్యాస్ అప్రూవ్డ్, పంచాయత్ సెక్రటరీ హ్యాస్ అప్రూవ్డ్, నౌ తహసీల్దార్ ఈజ్ అప్రూవింగ్. తర్వాత పేమెంట్ చేసిన తర్వాత రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కూడా మనం 8th నుంచి రిజిస్ట్రేషన్ మనం మొదలు పెడుతున్నాము. 8th of December అంటే ఒక వారం తర్వాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రింట్ చేసి విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరేట్కి పంపిణీ చేయడం జరుగుతుంది. అక్కడ ఈ రిజిస్ట్రేషన్ని వాళ్ళు ప్రజల సమక్షంలో సో దట్ ఓపెన్గా రిజిస్ట్రేషన్ అక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు 21st డిసెంబర్కి ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వరకు అయితే చాలా మంచి రెస్పాన్స్ ఉంది ప్రజల నుంచి. వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకి వచ్చి ఇవి బెనిఫిట్స్ తీసుకుంటున్నారు. కాబట్టి ఇవి అన్నీ ప్రజలకి తెలిసిపోతే ఒక్కసారి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ప్రక్రియ కూడా మొదలైతే వాళ్ళు చూసుకుంటారు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఓన్గా ఇంకా ఎక్కువ మంది ఈ స్కీమ్ బెనిఫిట్స్ అవైల్ చేయడానికి వస్తారు అనేది మాకు నమ్మకం ఉంది. పత్రికా ప్రతినిధులకు మాది రిక్వెస్ట్ ఒకటి, ఇది కూడా మంచి స్కీమ్ ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మీ అందరికీ కూడా చూపిస్తాము. ఒకసారి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుంది కాబట్టి దీనికి పాజిటివ్ ఆస్పెక్ట్స్ హైలైట్ చేస్తే ప్రజలకి ఏ విధంగా మేలు జరుగుతుంది అవి మనం చెప్పగలిగితే డెఫినెట్గా అది అడ్వాంటేజెస్ ఉంటుంది. ఎవరైతే మాకు అడ్వాంటేజ్ ఉంది అనుకుంటున్నారు వాళ్ళు డెఫినెట్గా ముందుకి వచ్చి ఇవి స్కీమ్ బెనిఫిట్స్ అవైల్ చేస్తారు. యాక్చువల్లీ స్వచ్ఛందగా స్కీమ్ ఉంది, ఇట్ ఈస్ ఎ వాలంటరీ స్కీమ్. కానీ ఏమంటే ప్రజలకి మనం చెప్పాలి, ఎందుకంటే ప్రజలకి చెప్పకపోతే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది. ఇఫ్ ఐ హ్యావ్ టు అవైల్ ఎ స్కీమ్ ఐ షుడ్ నో ఆఫ్ ద బెనిఫిట్ ఆఫ్ ద స్కీమ్. కాబట్టి మనం టార్గెట్స్ అనేది మనకు ఎంతమంది ఉన్నారో మనకు తెలుసు. 39 lakhs ఆర్ లోనీస్, 12 lakhs ఆర్ ఫ్రీ, దే ఆర్ నాన్ లోనీస్. వాళ్ళు ఎటువంటి డబ్బు కట్టాల్సిన అవసరం లేదు. మనం టార్గెట్స్ ఏం పెట్టామంటే అటువంటి వాళ్ళు దగ్గర మన సిబ్బంది వెళ్ళి వాళ్ళకి స్కీమ్ బెనిఫిట్ అయినా చెప్పాలి. అది ఎడ్యుకేట్ చేయడానికి, ప్రొపగేట్ చేయడానికి టార్గెట్. ఎందుకంటే చెప్పకపోతే ఇంకా ఎవరికి తెలుస్తుంది, ఎట్లా తెలుస్తుంది? నిన్న సర్కులర్స్ దట్ ఈజ్ అన్ అబరేషన్, అవి చాలా తప్పు. అదే మనం సైడ్ నుంచి ఇవ్వలేదు. నైదర్ కలెక్టర్ హ్యాస్ టోల్డ్, నాట్ ఎండీ హెస్ టోల్డ్. ఈ పెద్ద వ్యవస్థలో 15,000 సెక్రటరీలో ఒక సెక్రటరీ తప్పు చేశారు. దీనిపైన ఆల్రెడీ మనం యాక్షన్ కూడా తీసుకున్నాము. అటువంటి ఫర్దర్గా జరగకుండా కూడా చెప్పాము. బికాజ్ ఇట్ ఈస్ నాట్ లింక్ టు ఎనీ ఆఫ్ ద స్కీమ్స్. కానీ ప్రజలకి దీని గురించి బెనిఫిట్స్ గురించి చెప్పాలి, అవేర్నెస్ రావాలి, మోటివేషన్ చేయాలి అనేది మనం చెప్పడం జరిగింది. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. No, we have clearly told. See, target, as I said, target is not. Target అంటే ఆ వార్డ్ సెక్రటరేట్లో ఎంతమంది ఉన్నారు, దీంట్లో లోనీస్ ఎంతమంది ఉన్నారు, నాన్ లోనీస్ ఎంతమంది ఉన్నారు, ఆ లిస్ట్ కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి మెజర్ కూడా చేశారు. సో దెర్ ఈజ్ నో టార్గెట్, బట్ ఎస్ దేర్ ఇస్ ఎ టార్గెట్ టు గెట్ సో మెనీ పీపుల్ ఆర్ దేర్. వాళ్ళు దగ్గర మీరు వెళ్ళాలి. మనం ఇప్పుడు సిటిజన్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ పెడుతున్నాము, మీ అందరికీ తెలుసు. ఎవ్రీ లాస్ట్ ఫ్రైడే అండ్ సాటర్డే, నిన్న కూడా జరిగింది. దీంట్లో కూడా మనం టార్గెట్ పెడుతున్నాము. టార్గెట్ అంటే ఏమిటి? సో మెనీ హౌస్ హోల్డ్స్ ఆర్ దేర్. మీరు ప్రజలకి వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళకి సెక్రటరేట్ సర్వీసెస్ స్కీమ్స్ కానీ బెనిఫిట్స్ కానీ మీరు చెప్పాలి.
దట్ డస్ నాట్ మీన్ దట్ దే ఆర్ గోయింగ్. టార్గెట్ అంటే అంతమంది దగ్గర మీరు వెళ్ళారా లేదా, వాళ్ళకి ఎడ్యుకేట్ చేశారా లేదా. సో నాట్ ఓన్లీ ఇన్ దిస్ ప్రోగ్రామ్, ప్రతి నెల ఎవ్రీ లాస్ట్ ఫ్రైడే అండ్ థర్స్డే మన సిబ్బంది, మన వాలంటీర్స్ అందరూ ప్రజల దగ్గర వెళ్తున్నారు. ఈరోజు పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళారు. సో దట్ ఈస్ ఆల్సో టార్గెట్, అంటే వాళ్ళ దగ్గర కంపల్సరీగా వెళ్ళాలి. ఇక్కడ పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి పెన్షన్ ఇస్తారు. సో ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ పబ్లిక్ కాంటాక్ట్, పబ్లిక్కి అవేర్నెస్ కోసం అది టార్గెట్ ఉంది. కానీ బట్ ఐఎమ్ షూర్ దట్ స్కీమ్ బెనిఫిట్స్ ఆర్ సో మెనీ. ప్రజలకి సక్రమంగా తెలియచేస్తే డెఫినెట్గా చాలామంది ముందుకు వస్తారు. ఇప్పటికి మంచి చాలా బాగా స్పందన ఉంది. యా, నేనేసి ప్రెషర్ అంటే యాజ్ ఎ సెట్, సి ఇట్ ఈజ్ ఎ న్యూ స్కీమ్. మనం న్యూ స్కీమ్ ఏమైనా లాంచ్ చేస్తున్నప్పుడు ఆ స్కీమ్ గురించి, దీనివల్ల బెనిఫిట్స్ ఏమిటి, దీనివల్ల లాభం ఏమిటి. ఎందుకంటే ఒకటి మర్చిపోయినాం, సారీ, ఇంకా ఒకటి, ఇది యాజ్ ఎ సెడ్ ఇది ఫస్ట్ టైం మనం కాదు. అంటే స్కీమ్ ఇంతకుముందు ఉంది కానీ దీంట్లో బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. యాజ్ ఎ సెడ్ గతంలో కూడా 2014 వరకు ఇంప్లిమెంట్ చేశారు. కానీ అప్పుడు ఏం చేశారు అంటే వడ్డీ ఒకటి మాఫీ చేశారు ఓన్లీ, బట్ ప్రిన్సిపల్ అమౌంట్ కట్టాల్సిందే. కాబట్టి ఇది నాట్ ఏ నామినల్ అమౌంట్, దే హ్యావ్ టు పే 30,000 40,000. లోన్ ఇంట్రెస్ట్ పోర్షన్ మాత్రం 10,000 మాత్రమే మాఫీ చేయడం జరిగింది. నెంబర్ 2, వాళ్ళకి మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మాత్రం వాపస్ చేయడం జరిగింది కానీ రిజిస్ట్రేషన్ చేయలేదు, 22A నుంచి తీయలేదు. కాబట్టి వాళ్ళు సేల్ కానీ మార్టిగేజ్ కానీ వాళ్ళకి అధికారం లేదు. తర్వాత 14 నుంచి 19 కూడా 2014 వరకు స్కీమ్ ఉండేది. 2016లో సెప్టెంబర్లో హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు బోర్డ్ మీటింగ్లో తీర్మానం చేసి ఈ స్కీమ్ చాలా బాగా స్కీమ్ ఉంది 2016లో సెప్టెంబర్లో, దయచేసి అప్రూవల్ ఇవ్వండి అనేది ఇక్కడ పంపడం జరిగింది. గవర్నమెంట్లో 4 సార్లు రిక్వెస్ట్ చేశారు. కానీ ఇక్కడ సమ్ క్వైరీ పెట్టి దేవర్ ఆస్కింగ్ సమ్ క్వైరీస్ అండ్ ఆల్, సో ఇట్ కుడ్ నాట్ బి ఇంప్లిమెంటెడ్. సో ఇట్ వాజ్ నాట్ దట్ దిస్ స్కీమ్. ఈసారి మాత్రం మంచి స్కీమ్ తీసుకురావడం జరిగింది, ప్రజలకి ఉపయోగపడంగా స్కీమ్. బట్ కానీ ఓవరాల్ వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ అనేది ఇది కొత్త ఏం కాదు, 2000 నుంచి ఉన్నింది, 14 వరకు ఉన్నింది. 14 to 9లో కూడా హౌసింగ్ కార్పొరేషన్ రిక్వెస్ట్ చేశారు గవర్నమెంట్కి, ప్రజల ప్రతినిధులు కూడా రిక్వెస్ట్ చేశారు దయచేసి ఇంప్లిమెంట్ తీసుకోరండి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఈసారి మంచి స్కీమ్ తీసుకురావడం జరిగింది. సో దట్ లార్జ్ నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్కి హెల్ప్ చేయాలి ఉద్దేశం. ఇట్ పడన్ అవి డెఫినెట్గా దీనికి ఏం లింక్ లేదు. వెల్ఫేర్ స్కీమ్స్ మీ అందరికీ తెలుసు. ఈ ప్రభుత్వం ఉద్దేశం ఏమిటి, కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయం చూడకుండా, ప్రాంతం చూడకుండా ప్రతి ఒక్క లబ్ధిదారులు ఉంటే, అర్హత ఉంటే చాలు వాళ్ళకి ఇస్తున్నారు. ఈ గవర్నమెంట్ అన్ని స్కీమ్స్ ఇస్తున్నారు, మీ అందరికీ తెలుసు నవరత్నాలలో. కాబట్టి అవి డెఫినెట్గా ఇవ్వడం జరుగుతుంది. దానికి దీనికి లింక్ లేదు, అసలు లేదు. See, the point is, it is a policy matter. ఇవి అయితే ఎందుకంటే వాళ్ళకి 10,000 ఉన్నా కానీ వాళ్ళకి బాకీ ఎంత ఉంది, ఇట్ ఇస్ ఆల్మోస్ట్ 40,000 50,000. కొంతమందికి 10,000కి అంటే తక్కువ ఉంది. సపోజ్ వాళ్ళు 10,000 కట్టాల్సిన అవసరం లేదు. ఒకరికి 5,000 ఉంటే వాళ్ళు 5,000 కడతారు. మీరు అన్నట్టుగా సపోజ్ సంబడి సో పువర్ దట్ హీ కెనాట్ పే 10,000, అప్పుడు ఆయనకి ఈ స్కీమ్ బెనిఫిట్స్ రావు, అంతే. హీ కెనాట్ అవైల్ ద స్కీమ్ బెనిఫిట్స్, అంతే. అప్పుడు ఆయన అమ్మలేరు, మార్టిగేజ్ పెట్టలేరు, ఆయన అట్లాగే ఉంటారు. లెట్ హిమ్ కంటిన్యూ లైక్ వాట్ హీ హెస్ బీన్. దశాబ్దతుల నుంచి ఏ విధంగా ఉన్నారో అట్లాగే ఉంటారు, అంతే. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఫస్ట్ ఫేజ్లో మనం ఓన్లీ ఫర్ ఒరిజినల్ అలాటీ లేకపోతే లీగల్ హైర్ ఉన్నారు వాళ్ళకి మాత్రమే చేస్తున్నాము. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఇవి ఓన్లీ ఒరిజినల్ అలాటీ అండ్ లీగల్ హైర్కి మాత్రమే చేస్తున్నాము. ఎక్కడైతే వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మారు అవింత డేటా కలెక్ట్ చేసి అవి లీగల్గా ఎగ్జామిన్ చేసి మళ్ళీ జియో ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు అది సెకండ్ ఫేజ్లో. ఇప్పుడు ఏమైతే 21 డిసెంబర్కి మనం లాంచ్ చేస్తున్నాము, దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఒరిజినల్ అలాటీ ఆర్ లీగల్ హైర్. ఎంక్రోచర్స్, ఎంజాయర్స్కి కూడా మనం డేటా కలెక్ట్ చేసాము, వాళ్ళకి కూడా ఉంటుంది స్కీమ్. కానీ దానికి జియో ఇంకా రావాలి, అవి లీగల్ ఎగ్జామినేషన్ చేసి సెకండ్ ఫేజ్లో ఇవ్వడం జరుగుతుంది. యు ఆర్ ఓన్లీ 1 person
మీరు ఓవరాల్గా ఈ 39 లక్షల్లో ఆ. పట్టణ ప్రాంతాల్లో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? పట్టణ ప్రాంతాల్లో ఓకే. ఎన్ని ఉన్నాయి? అలాగే యా. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని ఓకే, దాదాపు 5 లక్షల వరకు మనకు అర్బన్ ఏరియాస్లో ఉన్నాయి, 34 lakhs వరకు అయితే రూరల్ ఏరియాస్లో ఉన్నాయి. కొన్ని ఇళ్ళు అప్పుడు 2011లో బిఫోర్ 11 కొన్ని ఇళ్ళు ఏంటంటే సిమెంట్ బస్తాలకి ఇల్లు శాంక్షన్ అనేది పూర్తి చేసుకున్నట్టు ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే సొంతంగా బ్యాంకులో లోన్ రైట్ చేసుకొని తీసుకున్నారు. అయితే అక్కడ ఇల్లు పూర్తి చేసినప్పుడు చేసిన బిల్లులన్నీ ఇప్పుడు కట్టమని అంటున్నారు. అలాంటి వాటిని ఏం చేస్తారు? నో 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 సి ఇఫ్ మీరు అంటున్నారు అలా ఏం చేయట్లేదండి. బహుశా ఈ గృహ నిర్మాణ సంస్థ దగ్గర లోన్ తీసుకున్న వారికి మాత్రమే ఇది మేము అప్లై చేస్తాం అంతే, ఈ స్కీమ్ అనేది. ఒకవేళ బ్యాంకులు కానీ ఇతర సంస్థల నుంచి వారు తీసుకున్నట్లయితే మా జ్యూరిస్డిక్షన్ ఉండదు. మేము వారికి ఎలాంటి రుణమాఫీ మేము చేయలేము, ఎందుకంటే వారు మా దగ్గర రుణం తీసుకోలేదు కాబట్టి మేము మాఫీ చేయలేము కూడా వాళ్ళకు. అది లోన్ స్కీమ్ కింద రాదండి, అది నాన్ లోనీస్ వాళ్ళందరూ కూడా. నాన్ లోన్ వాళ్ళకి ఒకవేళ ఇల్లు ఉంటే ఫ్రీగా చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఉద్దేశం ఒకటి, మ్యాక్సిమం మందికి లాభం చేయాలి. కాబట్టి 12 లక్షల మంది ఎవరైతే లోన్స్ లేవు వాళ్ళకి ఉచితంగా చేస్తున్నారు కదా. 12 లక్షల మందికి సో మచ్ బెనిఫిట్, ఓన్లీ 10 రూపీస్ నామినల్ కాస్ట్ ఇస్ బీయింగ్ డన్. మిగతా వాళ్ళకి కూడా 10,000 కోట్ల వరకు మాఫీ చేయడం జరిగింది. 10,000 crores ఈజ్ నాట్ ఏ స్మాల్ అమౌంట్. ఒక్కసారి మాఫీ చేశారు అంటే మళ్ళీ అప్పుడు కూడా వసూలు చేయలేము. 10,000 crores విత్ 1 stroke మాఫీ చేయడం జరిగింది. సో ఇది గతంలో చేయలేదు కదా, 2000లో 2004లో కానీ 9లో కానీ, తర్వాత అయితే జరగలేదు. అంటే అప్పుడు 14 వరకు వన్ టైం ఉన్నింది కానీ ఓన్లీ ద ఇంట్రెస్ట్ పోర్షన్ వాజ్ వేవ్ చేశారు కానీ లిమిటెడ్ వేవర్. ఎప్పుడు అయితే చాలా వరకు వేవర్ అయింది, తర్వాత అప్పుడు నో రైట్, ఎప్పుడు అయితే సంపూర్ణ హక్. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్. కాబట్టి మీ ద్వారా ప్రజలకి కోరేది ఏమంటే మ్యాక్సిమంగా మనం కూడా మళ్ళీ కలెక్టర్స్ అందరికీ కూడా చెప్పాము, ఎటువంటి ఒత్తిడి లేదు బెనిఫిషరీస్ పైన, ఎటువంటి ఒత్తిడి వద్దు. అది ఏమైతే ఒక సెక్రటరీ ఒకటి చేశారో అది చాలా తప్పు, అది మనం ఆల్రెడీ యాక్షన్ కూడా తీసుకున్నాం. ఇంత పెద్ద వ్యవస్థలో ఒకరు తప్పు చేస్తే వీ కెనాట్ సే ఎంటైర్ వ్యవస్థ అట్లాగే ఉంది. ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము, కానీ బెనిఫిట్స్ మాత్రం చెప్పాలి. ఎందుకంటే ఇంత మంచి స్కీమ్ ఉన్నప్పుడు, ఎందుకంటే ఇది వన్ టైం, మళ్ళీ ఈ స్కీమ్ ఉపయోగించకపోతే మళ్ళీ వస్తుందా రాదా అనేది డిపెండ్స్ ఆన్ ది గవర్నమెంట్ పాలసీ. కాబట్టి అంత మంచి స్కీమ్ ఉంది కాబట్టి, అండ్ దెన్ ఇట్ ఈస్ ప్రూవన్ బై ద ఫ్యాక్ట్ ఆల్రెడీ హ్యూజ్ రెస్పాన్స్ ఇస్ దేర్. చాలామంది ముందుకు వస్తున్నారు. ఇంకా రిజిస్ట్రేషన్ మనం 8th నుంచి మొదలు పెడితే ఇంకా ఎక్కువ మంది కూడా దీనికి బెనిఫిట్ పొందాలి అనేది మన కోరిక. ఎప్పుడు వరకు అయితే గవర్నమెంట్ ఏమైతే చెప్పారో అది 21 డిసెంబర్ వరకు ఉంది ఇప్పుడు వరకు ఉన్న పాలసీలో. బట్ కానీ ఇఫ్ దేర్ ఆర్ రిప్రజెంటేషన్ సపోజ్ కి వీ వాంట్ టు ఎక్స్టెండ్ అండ్ ఆల్, దెన్ క్యాబినెట్ విల్ హ్యావ్ టు డిసైడ్. ఒత్తిడి చేయము, ఒత్తిడి లేదు. దట్స్ వాట్ ఐ సెడ్, పర్సుయేషన్. వాళ్ళకి మోటివేషన్ ఏదైతే ఉండాలి, మోటివేషన్ ఉంటుంది, బట్ దెర్ ఈజ్ నో ఫోర్స్. ఓకే, థ్యాంక్ యూ. నేను చాలామంది వచ్చారు, అంటే అవి మినిట్ టు మినిట్ మారుతూ ఉంది, చాలా మంచిగా రెస్పాన్స్ ఉంది. నో నంబర్స్ వీఆర్ నాట్ సేయింగ్, మంచిగా చాలా మంచిగా రెస్పాన్స్ ఉంది. అన్ని జిల్లాల్లో అన్ని బాగా వస్తున్నారు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.